అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 13వ రోజు. కన్యాదాన ఫల మహత్యం. వశిష్ఠుడు జనకునితో 13వ రోజు కథను ప్రారంభిస్తూ, ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో విధిగా చేయవలసిన ధర్మములు ఇంకా ఉన్నాయి. వాటిని గురించి చెబుతాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగాను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయుటకు అయ్యే ఖర్చు భరించి ఉపనయనం చేయుట ముఖ్యం. దానికంటే ఒక సలక్షణమైన కన్యను కన్యాదానం చేయుట ఇంకా గొప్పది. ఎవరైతే కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తారో అట్టివారు తాము తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వారు అవుతారు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు, శ్రద్ధగా వినుము అని చెప్పసాగాను. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉండేది. ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడి భార్యతో కలిసి అరణ్యాలకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమున పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు ఫలాలు తింటూ జీవించసాగాడు. కొంతకాలానికి అతనికి ఒక కుమార్తె జన్మించింది. ఆ పాపకు ఆహార సదుపాయాలు సరిగా లేకపోయినా జన్మతః క్షత్రియ కన్య అయినందువలన శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ పెరగసాగింది. ఆ బాలికకు యుక్త వయసు రాగానే ఒక ముని కుమారుడు ఆమెను చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడై తనకిచ్చి వివాహం చేయమని సువీరుని కోరాడు. అప్పుడు ఆ రాజు, ఓ మునికుమార, ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. నీవు నాకు కొంత ధనమును ఇచ్చినా నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. వెంటనే మునికుమారుడు తన వద్ద ధనము లేనందున ఆ బాలికపై ఉన్న మక్కువతో ధర్మ సంపాదించడానికి నర్మదా నదీ తీరమునకు వెళ్లి అక్కడ కుబేరుని అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. మునికుమారుని తపస్సుకు మెచ్చిన కుబేరుడు అతనికి ఒక ధనపాత్రను ఇచ్చాడు. మునికుమారుడు ఆ ధనపాత్రను రాజుకిచ్చి అతని కూతురును వివాహం చేసుకుని తన ఇంటికి వెళ్లి సుఖంగా కాలం గడపసాగాడు. ఇక్కడ సువీరుడు కూడా అల్లుడు ఇచ్చిన ధనపాత్రలోని ధనమును వాడుకుంటూ భార్యతో కలిసి హాయిగా కాలక్షేపం చేయసాగాడు. కొంతకాలానికి సువీరునికి ఇంకొక కుమార్తె పుట్టింది. ఆమెను కూడా వారు అల్లారు ముద్దుగా పెంచసాగారు. ఆ బాలికకు కూడా యుక్త వయసు వచ్చింది. సువీరుడు ఆ బాలికను కూడా ఎవరికైనా అధిక ధనమునకు అమ్మివేయడానికి ఎదురు చూడసాగాడు. ఒకరోజు ఒక సాధు పుంగవుడు తపకీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వెళుతూ మార్గమధ్యంలో సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవరు? నిన్ను చూస్తే రాజువలే ఉన్నావు. ఈ అరణ్యంలో ఈ విధంగా భార్యాబిడ్డలతో సంచరించవలసినటువంటి అవసరం నీకేమొచ్చింది అని ప్రశ్నించగా, సువీరుడు, ఓ మహానుభావా, నేను వంగదేశమునకు రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుకొనగా నేను రాజభ్రష్టుడనై ఇలా భార్యాపిల్లలతో కలిసి అరణ్యాలు పట్టాను అని చెప్పాడు. నా మొదటి కుమార్తెను ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి అతను ఇచ్చిన ధనముతోటే నేను ప్రస్తుతం జీవిస్తున్నాను అని చెప్పగా, ఆ ముని ఆశ్చర్యముతో, ఓ రాజా, నువ్వు ఎంతటి దరిద్రుడివైనను కన్యను అమ్మి ఆ ధనముతో జీవించడం పంచమహాపాతకములలో ఒకటి. ఆ ధనముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినా సరే వారికి నరకం తప్పదు. అలాగే ధనము తీసుకుని కన్యను పెళ్లి చేసుకున్న వారికి కూడా నరకం తప్పదు. కావున నీ పాప పరిహారం కోసం రానున్న కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి ఒక యోగ్యుడైన వరుణకిచ్చి వివాహం జరిపించిన నీ పాపములు పోవును. ఈ విధముగా ఎవరైతే కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో వారికి గంగా స్నానం చేసిన ఫలితం కలదు. అంతేకాక నీ మొదటి కుమార్తెను అమ్మిన పాపం కూడా పోవును అని సాధువు రాజునకు హితబోధ చేయగా, ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివల్య, ఈ లోకంలో దేహసుఖం కంటే గొప్పది ఏదీ లేదు. భార్యా బిడ్డలతో కలిసి సిరి సంపదలతో జీవించడం ముఖ్యం. అంతేకాని ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ఇప్పుడు ఉన్న సుఖాలను వదులుకోవడం అవివేకం. ఈ లోకంలో ధనమున్న వారికి అన్ని గౌరవాలు దక్కుతాయి. కావున నేను నా రెండవ కుమార్తెను కూడా ధనమునకే అమ్మివేస్తాను అని నిక్కచ్చిగా చెప్పగా ఆ ముని ఆశ్చర్యపోయి అక్కడి నుండి వెడలిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుని పోయి భయంకరమైన నరక కూపంలో పడవేశారు. అంతేకాక అప్పటి వరకు స్వర్గంలో ఉన్న సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజును కూడా తెచ్చి అదే నరకంలో పడవేశాడు. అప్పుడు శృతకీర్తుడు యమధర్మరాజుతో, ఓ యమధర్మరాజా, నేను జీవించి ఉండగా
పుణ్యకార్యాలే గాని పాపాలు చేసి ఎరగను. మరి ఇంతకాలం స్వర్గంలో ఉన్న నన్ను ఇప్పుడు ఈ నరకంలో పడవేయడానికి గల కారణమేమిటి అని అడుగగా యమధర్మరాజు, ఓ రాజా, నీవు ఎన్నడూ ఎటువంటి పాపం చేయలేదు. కాని నీ వంశంలో పుట్టిన ఈ సువీరుడు తన కుమార్తెను కన్యాదానం చేయగా ఆమెను అమ్మి ఆ ధనంతో తాను జీవించాడు. కావున అతని పూర్వీకుడైనందుకు నీకు కూడా ఈ దుర్గతి పట్టినది. కావున నేను నీకొక ఉపాయం చెబుతాను, వినుము. ఈ సువీరుని యొక్క రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన పెరుగుతున్నది. నా ఆశీర్వాదం చే నీకు మానవ రూపం వస్తుంది. నీవు వెంటనే భూలోకానికి వెళ్లి కార్తీక మాసంలో ఆ అమ్మాయిని సకల ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదానం చేసిన ఎడల నీ వంశస్థులందరికీ ఈ నరక బాధలు తప్పుతాయి అని చెప్పగా వెంటనే శృతకీర్తి యముడికి నమస్కరించి భూలోకమునగల నర్మదా నదీ తీరమునికేగి సువీరుని రెండవ కుమార్తెను చక్కగా అలంకరించి చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునకు ఇచ్చి వివాహం చేసెను. ఈ విధంగా కన్యాదానం చేసిన వెంటనే సువీరుడు అతని పూర్వీకులు నరకము నుండి విముక్తిని పొంది స్వర్గలోకమునకేగిరి. కావున ఓ జనకరాజా, కన్యాదానము వలన మహాపాపాలు కూడా నాశనమగును. ఇంట్లో కన్యను ఉంచుకొని చేయగల శక్తి ఉండి కూడా కన్యాదానం పట్ల ఉదాసీనత చూపినవాడు నరకమునకేగును అని వశిష్ఠుల వారు 13వ రోజు కథను ముగించాడు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్యే త్రయోదశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.